లో బాలోత్సవంను ఘనంగా నిర్వహించారు. పిల్లల్లో కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో అవగాహన, ఆసక్తి, సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ప్రోత్సహించేందుకు బాలోత్సవంను పలు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బాలోత్సవం అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, అసోసియేషన్ అధ్యక్షుడు జేమ్స్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. సోమవారంలో బాలోత్సవ కార్యక్రమం 2 రోజుల పాటు అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీంతో మనతో మాట్లాడడానికి కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఇది బాలోత్సవ కార్యక్రమానికి ఏంటి ముఖ్య ప్రేరణ? విద్యార్థులు పాఠశాలలో తరగతి గదిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అంతేకాకుండా మరి బయట ప్రపంచంలో ఉన్నటువంటి నైతిక విలువలు పెంపొందించడానికి, అలాగే వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి అవసరమైనటువంటి కరిక్యులర్ ఫైన్ ఆర్ట్స్ యాక్టివిటీసు, అలాగే అకాడమిక్ కల్చరల్ యాక్టివిటీస్ని పిల్లలకి అన్ని పాఠశాలల పిల్లలు కూడా ఒక వేదికగా తీసుకుని వాళ్ళందరూ ఐకమత్యాన్ని, దేశభక్తిని, సేవాతత్పరతని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం భీమవరం బాలోత్సవం ప్రథమంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మొన్న 5వ తారీఖు నవంబర్ని ఒక ఐటమ్ డ్రాయింగ్ మీద కండక్ట్ చేసాం. అప్పుడు 1700 మంది పాల్గొన్నారు. ఈరోజు కొన్ని కల్చరల్ అండ్ అకాడమిక్ యాక్టివిటీస్లో ఈరోజు నిన్న 2000 మంది పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి బహుమతులు అన్నీ కూడా సర్టిఫికేట్లు పార్టిసిపెంట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అందరికీ భోజనం, ఇతర స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాతలు సహకరించారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు. టోటల్గా పిల్లలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? మొత్తం 5వ తారీఖు ఇప్పుడు కలిపి 3700 మంది పార్టిసిపేట్ చేశారు. దీనికి ఫండింగ్ ఏంటి? మామూలుగా స్వతంత్రంగా ఎవరు కావాలి? మెయిన్గా టీచర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, NGOs, వస్దా ఫౌండేషను, అలాగే కాకతీయ కొన్ని స్కూల్స్, SRK కాలేజీ, విష్ణు కాలేజీ, అలాగే మన రిటైర్డ్ భీమవరం బాలోత్సవం పిల్లల సంబరాల పేరుతో ఉత్సవాలు నిన్న ఈరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలకు వినోదం, విజ్ఞానం, సృజన, శాస్త్రీయ ఆలోచన, దేశభక్తి, సేవాభావం, సహాయభావం ఆలోచన పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా దిగ్విజయంగా అకాడమిక్ అంశాల్లో ఒక 6, అలాగే కల్చరల్ అంశాల్లో ఒక 6 అంశాల్లో కూడా నిన్న ఇవాళ పోటీలు నిర్వహించాం. బహుమతి ప్రదానం నిన్న కొంతమంది చేసాం. ఇవాళ చేసిన వాళ్ళకి నిన్న ఇవ్వగా మిగిలిన వాళ్ళకి కూడా ఇవాళ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన దాతలకి మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రత్యేకించి భీమవరంలో నిర్వహించిన బాలోత్సవ కార్యక్రమంలో బాలలు సుమారు 6000 మంది పార్టిసిపేట్ చేశారని, వీరందరికీ కూడా అకామిడేషను, అలాగే వీరికి కావాల్సిన వసతులన్నీ కూడా అనేక విద్యా సంస్థలు స్పాన్సర్ చేశాయని ఈ కమిటీ వారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో, బ్రహ్మేంద్ర, 99 TV.